పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన తొంటి రాజు తన ఇంటి స్థలాన్ని ట్రాక్టర్తో చదును చేయిస్తుండగా పురాతన నాణాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి 10 నాణాలను స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మిత్ పరీక్షలో అవి వెండి, రాగి, ఇత్తడి మిశ్రమంతో ఉందని 111.50 గ్రాముల బరువుతో ఉన్నట్లు తెలిసింది. పురావస్తు చట్టం ప్రకారం 1972 చర్యలు చేపట్టినట్లు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ తెలిపారు. జులపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన తొంటి రాజు అనే అతని ఇంటి స్థలం, అతనికి ఉన్నటువంటి 7 గుంటల స్థలాన్ని బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేస్తుండగా ఒక 10 నాణాలు, వెండి నాణాలు భూమిలో దొరకడం జరిగింది. వీటిని ఇమీడియట్గా పోలీసులు తెలియగానే అవి అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం, అవి ఏ కాలం నాణాలని తెలుసుకుంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే 7వ నిజాం నవాబు కాలం నాటి నాణాలు అని తెలియడం జరిగింది. వాటిని చెక్ చేపిస్తే ఇందులో వెండి, రాగి మరియు ఇత్తడి ఈ లోహాలతో తయారు చేయబడిన నాణాలుగా మనకు తెలిసింది. ఒక్కొక్క నాణం దాదాపు 100 గ్రాముల పైన ఉంది. 110 గ్రాముల దగ్గర 110 గ్రాముల బరువు ఉండడం జరిగింది. ఇటువి ఈ ఏవైతే వెండి నాణాలు ఉన్నాయో అంటే అప్పటి రూపాయి బిల్లులుగా, అంటే నాణాలు రూపాయి, మన రూపాయి 2 రూపాయలు ఎట్లయితే మనం చలామణి ఉందో మనకి ప్రస్తుతం ఆ కాలం ఈ రూపాయి 2 రూపాయలు 4 రూపాయలు బిల్లులుగా మేము అనుకుంటున్నాం. అట్లాగే వీటిని ఎంఆర్ఓ రెవెన్యూ అధికారుల ద్వారా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి హైదరాబాద్ అధికారులకు వీటిని పంచనామా నిర్వహించి రెవెన్యూ వారి ద్వారా ఇది పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే, పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ కూడా మీ ఇళ్లలో కావచ్చు, బయట ఎక్కడన్నా తవ్వకాల్లో బాధలు జరిగినప్పుడు కావచ్చు, పాత ఇల్లు కూడా కూలిపోయినప్పుడు కావచ్చు, రకరకాలుగా ఎక్కడైనా సందర్భాన్ని బట్టి కెనాల్ ఇప్పుడు గవర్నమెంట్ పనులలో కెనాల్ దొరికినప్పుడు, పనిచేయడానికి పోయినప్పుడు కావచ్చు, మీకు ఇలాంటిది ఏమైనా దొరికినప్పుడు ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు మీరు తెలియజేసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఇటువంటి ఏవైతే నాణాలు, పురాతన కాలం నాటి నాణాలు, పాతకాలం నాటిటువంటి నాణాలుగా, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఏ రకమైన నాణాలు ఉంచుకోవడం అనేది మన దగ్గర పెట్టుకోవడం, లేదా వాటిని కరిగించడం, లేదా అమ్ముకోవడం, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ట్రో యాక్ట్ కింద చట్ట ప్రకారం నేరం కాబట్టి దయచేసి అందరికీ గురవుతుంటే ఇటువంటిది జరిగినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ వారికి సమాచారంగా మనం చేస్తున్నాం. నమస్కారం.